నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। అఖండ భారత వ్యాని అంతా వ్యాపించి ఉన్న అష్టదశ శక్తి పీఠాలు సాక్షాత్తు సతీదేవి యొక్క శరీర భాగాలుగా మన పురాణాలు తెలుపుతున్నాయి। బ్రహ్మదేవుడు కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయిని అంటే సతీదేవి। సతీదేవి సాక్షాత్తు శ్రీ ఆది పరాశక్తికి అంశ। సతీకి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ ఎక్కువ। ఆ మక్కువతోనే సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా ఆ పరమేశ్వరుని పెళ్లాడింది। ఈ విషయంతో దక్షుడికి ఆ పరమేశ్వరుడిపై కోపం పెరిగింది। ఇదిలా ఉండగా ఆ తరువాత బృహస్పతి సహాయంతో దక్షుడు దక్ష యజ్ఞాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు। అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు। అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడు వెళ్ళొద్దని వర్ణించినా కూడా దాక్షాయిని దక్ష యజ్ఞానికి వెళ్ళింది। అక్కడ దక్షుడు సతిని శివుణ్ణి ఘోరంగా అందరి ముందు అవమానించాడు। దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది। ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షునిని సంహరించారు। ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెప్తారు। ఒక కథ ఏంటంటే ఆ పరమశివుడు సతీదేవి శరీరాన్ని తీసుకువెళ్తున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోటు శక్తి పీఠాలుగా వెలిసాయని చెప్తుంటే, మరో కథ ప్రకారం శివుడు సతీ వియోగం దుఃఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకొని ఉండిపోయి జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సకల దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు। ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి భక్తులకు ఆరాధన స్థలాలుగా మారాయి। ఈ శక్తి పీఠాలందు దాక్షాయిని మాతకు తోడుగా శివుడు కూడా వెలిసి సకల జనాలకు దర్శనమిస్తున్నాడు। ఈ శక్తి పీఠాలు భారతదేశంలో సహా చాలా చోట్ల ఉన్నాయి। ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువుదీరాయి, ఆ పీఠాల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది। అలాగే ఈ వీడియో పూర్తిగా చూశాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి। మీరు చేసే చిన్న లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది। దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను। దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం। శాంకరీదేవి త్రికోమాలి శ్రీలంకలోని ఒక కొండపై శిథిలాలయాన్నే శాంకరీదేవి కొలువైన ప్రదేశంగా భావిస్తున్నారు। ఈ ఆలయ ఆనవాళ్లు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించటలేదు। కామాక్షిదేవి ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంది। ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్లు చెప్పే ప్రదేశం। ఇక్కడ అమ్మవారు కామాక్షి రూపంలో కొలువై ఉంది। శృంఖలాదేవి అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ఈ శృంఖలాదేవి, అక్కడి వారు చోటిల్లా మాతగా పూజిస్తారు। పాండువనే అసలైన శివక్షేత్రాన్ని ఇది పశ్చిమ బెంగాల్లో వెలిసి ఉంది। చాముండేశ్వరి దేవి ఈ ఆలయం మైసూరు చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది। ఈ ప్రదేశంలో ఆ పరమశివుడి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి శివపార్వతులపై పడ్డాయని స్థల పురాణం। జోగులాంబాదేవి మన రాష్ట్రాలలో వెలిసిన 4 శక్తిపీఠాలలో మొదటిది జోగులాంబ శక్తిపీఠం। ఇది ఆలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది। సతీదేవి పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెప్పే చోటు। భ్రమరాంబికాదేవి శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు చక్రంతో ఖండింపబడిన సతీదేవి మెడభాగం పడిన ప్రదేశమే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది। అయితే ఇక్కడే పరమశివుని యొక్క 12 జ్యోతిర్లింగాల క్షేత్రం కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి। మహాలక్ష్మీదేవి ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్లాపూర్ మహారాష్ట్రలో వెలిసింది। ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు। రేణుకాదేవి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసిన తల్లి రేణుకాదేవి। ఇక్కడి వారు ఈ తల్లిని ఏకవీరిక దేవిగా కొలుస్తారు।
సతీదేవి కుడి చేయి ఇక్కడ పడి ఏకవీర దేవిగా భక్తుల నుండి పూజలు అందుకుంటుంది. మహాకాళీదేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవి భాగవతం చెప్తోంది. ఇక్కడ ఈ తల్లి మహాకాళి రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి. పురుహూతికాదేవి పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠ భాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. గిరిజాదేవి ఒడిస్సా జాజ్పూర్లో వెలిసిన తల్లి గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. మాణిక్యాంబాదేవి దాక్షారామం ఆంధ్రప్రదేశ్లో సతీదేవి ఎడమ చెంప భాగం పడినట్లు ఈ ప్రదేశాన్ని దాక్షారామంగా దాక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచరామక్షేత్రంగా వెలిసింది. కామాఖ్యాదేవి అస్సాం రాజధానికి గువాహటికలోని నీలచల పర్వతంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. ఈ కామాఖ్యాదేవి ఆలయం గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. మీకు ఈ కామాఖ్యాదేవి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మాధవేశ్వరి దేవి అమ్మవారి కుడి చేతి వేలు ప్రయాగ్ ఉత్తరప్రదేశ్లో పడినట్లు చెప్తారు. ఇక్కడ సతీదేవిని ఆలోపి దేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. వైష్ణవీదేవి కాంగ్రా జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశంలో వెలిసిన దేవి వైష్ణవీదేవి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారి జ్వాలాముఖిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆల్రెడీ ఈ జ్వాలాముఖి అమ్మవారి గురించి మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. మీకు వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. సర్వమంగళదేవి సతీదేవి శరీర భాగాలలో స్థానాలు బీహార్లోని గాయా ప్రాంతంలో పడినట్లు చెప్తారు. ఈ అమ్మవారే మంగళ గౌరీదేవి. విశాలాక్షిదేవి సతీదేవి మణికర్ణిక అంటే చెవి భాగం వారణాసి ఉత్తరప్రదేశ్లో పడిందని, ఈ ప్రదేశం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో ఉన్నట్లు స్థల పురాణం తెలుపుతుంది. సరస్వతీదేవి పాక్ ఆక్రమిత ప్రదేశమైన కాశ్మీర్లోని ముజఫరాబాద్కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉందని చెప్తున్నారు. ఇక ఇదండి అష్టాదశ శక్తి పీఠాల యొక్క వివరణ. మీరు ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఏ పీఠాలను దర్శించుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అన్న విషయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.